హాయ్ అండి. ఈరోజు మనం టమాటా నిల్వ పచ్చడి చేయబోతున్నాం. ముందుగా 1 కిలో టమాటాలను తీసుకొని మంచిగా కడిగి తడి లేకుండా బట్టతో తుడుచుకొని కట్ చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని 1 కిలో టమాటాలకి 100 గ్రాముల చింతపండు, కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ టమాటాలను చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలను గ్రైండ్ చేసుకొని దాంట్లోకి టమాటా మిశ్రమాన్ని కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో 100 గ్రాముల కారం, 100 గ్రాముల ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ మెంతి పొడి, 2 స్పూన్ల ఆవాల పొడి, పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పోపు వేయడానికి 200 ml నూనె తీసుకొని అందులో జీలకర్ర, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి పేస్ట్, ఇంగువ వేసి కలుపుకోవాలి. ఇలా వేసుకున్న పోపుని మనం ముందుగా తయారు చేసుకున్న టమాటా మిశ్రమంలో మంచిగా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన టమాటా నిల్వ పచ్చడి రెడీ. పచ్చడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది.